బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు పరీక్షల వాయిదా గురించి. అందులో గ్రూప్ 2 కూడా ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్కు వాయిదా వేయాలి అని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ వాయిదాకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తారీఖుల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు పరీక్షల వాయిదా కోసం. దీంతో ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్కు సానుకూలంగా స్పందించి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయటానికి అంగీకరించింది. డిసెంబర్కు ఈ పరీక్షను వాయిదా వేసింది. గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి. ఆ 783 పోస్టులకు 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలి అంటూ నిరుద్యోగులు గ్రూప్ 2కి అప్లై చేసుకుంటున్న అభ్యర్థులు డిమాండ్ చేశారు. వారి డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా అంగీకరించింది. గురువారం అభ్యర్థులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం పోస్టులు పెంచుతాము లేదా అనే దానిపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతానికి మాత్రం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్లో ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. డిసెంబర్లో ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్టుగా మాత్రం ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే డిఎస్ఏతో పాటు గ్రూప్ 2ను కూడా వాయిదా వేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ డిఎస్ఏని ప్రభుత్వం వాయిదా వేయలేదు. గ్రూప్ 2ను మాత్రం ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నిరుద్యోగులతో సంప్రదింపులు జరిపారు. వారితో చర్చలు జరిపిన తర్వాత గ్రూప్ 2 రద్దుకు ప్రభుత్వంతో మాట్లాడతాము అని ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇద్దరు కూడా నిరుద్యోగులతో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గ్రూప్ 2 వాయిదా వేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈరోజు గ్రూప్ 2ని వాయిదా వేయటానికి అంగీకరిస్తున్నట్టుగా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. డిసెంబర్కు ఈ పరీక్షను వాయిదా వేసింది. ఇప్పటికే 783 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే పోస్టులను పెంచాలి అంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 783 పోస్టులు కాదు, పోస్టులను పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. వీటికి 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మామూలుగా స్కెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం డిసెంబర్కి వాయిదా వేసింది. డిసెంబర్లో ఏ తారీఖుల్లో పరీక్ష నిర్వహిస్తాము అనేది ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు. మా ప్రతినిధి మధు కూడా మనకి అందుబాటులోకి వస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమాచారం అందించడానికి. గ్రూప్ 2ని వాయిదా వేయడం ద్వారా పరీక్షకు ప్రిపేర్ కావటానికి అవకాశం ఏర్పడుతుంది అని నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు పోస్టులు కూడా పెంచుతారు అని నిరుద్యోగులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది పరీక్షకు అప్లై చేసుకోవడం ద్వారా, గ్రూప్ 2కి అప్లై చేసుకోవడం వల్ల కేవలం 783 పోస్టులు కాదు, పోస్టులను పెంచాలి అంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి పోస్టులను ప్రభుత్వం పెంచుతుందా లేదా అనే విషయంపై ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు కోరుతున్నట్టుగా ప్రభుత్వం పరీక్షను మాత్రం వాయిదా వేసింది. మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, పరీక్షలను వాయిదా వేయడంపై నిరుద్యోగుల రియాక్షన్ ఏంటి? పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న వారి రియాక్షన్ ఏంటి? అలాగే పోస్టులను పెంచాలి అని కూడా అడుగుతున్నారు. పరీక్షలను వాయిదా వేయడమేనా, పోస్టులను పెంచే అవకాశం కూడా ఏదైనా ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి 783 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2023 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ ఇచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి గత కొంతకాలంగా నిరుద్యోగులంతా కూడా, ముఖ్యంగా విద్యార్థులంతా పరీక్షల కోరైతే ప్రిపేర్ అవుతున్నారు. వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకేసారి డిఎస్సీ అయిపోగానే వెంటనే గ్రూప్ 3 పరీక్షలు ఉండడం, దానికి ప్రిపరేషన్ కి సమయం సరిపోవట్లేదు అనేటువంటి మీరు ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం ముందు ఇదే డిమాండ్ అని పెట్టడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని యథావిధిగా మేము పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నాము. ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత మెగా డిఎస్సీ పేరిట మరొక 6,000 డిఎస్సీ దానికి జోడించి మరొక నోటిఫికేషన్ విడుదల చేస్తాము. ఇప్పుడు వాయిదా వేయడానికి కుదరదు, చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు అనేటువంటి ఒక ప్రభుత్వ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. కానీ చివరాఖరికి నిరుద్యోగుల డిమాండ్ కి ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తా ఉంది. వీళ్ళ ఆందోళన నేపథ్యంలో డిసెంబర్ వరకు ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇది జూలై, నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే డిసెంబర్ వరకు దాదాపు 4 నెలల నుంచి 5 నెలల కాల పరిమితి చదువుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి నిరుద్యోగులకి, విద్యార్థులకి అవకాశం దక్కినట్టుగా అవుతుంది. ఇదే డిమాండ్ వారు తెరపైకి చేస్తున్నారు. అయితే డిఎస్సీని కూడా వాయిదా వేయాలనేటువంటి డిమాండ్ చేసినప్పటికీ డిఎస్సీని యథావిధిగా నిర్వహిస్తాము, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించుకొని ఆల్రెడీ పరీక్షలు ప్రారంభమయ్యాయి కాబట్టి దానివల్ల డిఎస్సీ వాయిదా వేస్తే మళ్ళీ